కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతామని మంత్రి నారాయణ చెప్పారు. కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం నిధులను త్వరలో ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. డ్వాక్రా సంఘాలకు 125 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. లెక్క పక్కా లేకుండా 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇబ్బందులున్నా ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పి అది చేయాలని, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాం. ఏదైతే మాట ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత జిల్లాలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దానికి కూడా యాక్చువల్గా ప్రణాళికలు రచిస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మన బడ్జెట్లో కూడా పెట్టేశారు. మే లోపల ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లుల అకౌంట్ వేయటం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయి పిల్లలకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ June 12 స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఈ అకాడమిక్ ఇయర్ ఇవ్వాలా, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ June 12 అయ్యే లోపల ఇస్తామని మేలో ఇచ్చే విధంగా ఆదేశించారు. మేలో ఎవరి పిల్లలైతే చదువుకుంటున్నారో, ఎంతమంది చదువుకుంటున్నారో, 2 కావచ్చు 3 కావచ్చు, వాళ్ళందరికి సంబంధించి తల్లుల అకౌంట్లో అమౌంట్ వేయటం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్కటి చేస్తూ ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలి, ప్రతి కుటుంబంలో ఒక మహిళ పారిశ్రామికవేత్త కావాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక దిశానిర్దేశంతో మా అందరికీ యాక్చువల్గా డైరెక్షన్ ఇచ్చారు.